దేవునికి దశంభాగం ఇస్తా. దేవుని గురించి చాలామంది బాధల్లో ఉన్నోళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళకు, ఇరుకులో ఉన్నోళ్ళట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందే నిన్న స్కూల్ పిల్లలకి ఒక 5 మందికి పుస్తకాలు పంపిణీ చేశానని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. మా వాడు ఫోన్ చేసి మా ఊరు అబ్బాయి ఫోన్ చేసి తమ్ముడు నాన్న ఇట్లా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు, ఫీజు కట్టుకోలేదు కానీ స్కూల్ ఫీజు కట్టుకోలేదు కానీ ఆ పుస్తకాలకే పాస్టర్లో 5,000 రూపాయలు అంట, ఒక్కరికి 5,000 అంట. 25,000 రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొనుక్కొచ్చి ఇచ్చాను. సో దాన్ని మీరు కావాలంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పానా ఆ స్కూల్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీరు ప్లే చేయండి, ప్రాబ్లం లేదు. అదే దశమ భాగాలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడనేది ఒక ఫూలిష్ క్వశ్చన్. అసలు దాని క్వశ్చనే కాదు అది. ఇప్పుడు ఏం లేనోడు ఉంటాడు, వాడు ఏం లేని ఉంటాడు, వాడు అప్పుల పాలు ఉంటాడు, వాడికి ఇచ్చే వాడికి నెలకు వచ్చేది ఒక 30,000 20,000, వాడి అప్పులే పోతాయి, అందులో దశంభాగాలు ఇరాని అంటారా ఎవరన్నా? వానికి ఇస్తే దశంభాగాలు ఇస్తే వానికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని నేను మీకు ప్రాక్టికల్ గా చూపించిన. అది నా క్వశ్చన్ కాదు, పరిస్థితులు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో అట్లా ఉందని చెప్తున్నా. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చెప్తున్నా. నేను చెయ్యను. ఏది నిజమైన ఒక్క నిమిషం, నా క్వశ్చన్ ఇన్ని క్వశ్చన్లకు ఒకటే ఒక క్వశ్చన్, ఏది నిజమైన క్రైస్తవ్యం? ఒక వ్యక్తి క్రైస్తవ్యం పేరుతోటి కొబ్బరికాయలు కొడుతున్నాడు, ఒక వ్యక్తి క్రైస్తవం పేరుతోటి మరియమ్మకు పూలదండలు వేస్తున్నాడు, కోళ్లు కోస్తున్నారు, యాటలు కోస్తున్నారు. ఏది క్రైస్తవ్యం? నిజమైన క్రైస్తవం అంటే ఎట్లా గుర్తించాలనేది నా క్వశ్చన్, రైట్? ఇది రియల్ జోకా ఫేక్ జోకా అర్థం కాదు. అరే మీకు ఎన్ని ప్రాక్టికల్ చూపించాలి? చాలా సోషల్ మీడియాలో చాలా స్పెషల్ గా నేను ఇంతకుముందే చెప్పాను, యేసుక్రీస్తు విగ్రహము తీసుకొని వచ్చి అక్కడ పెట్టినా కానీ దానికి బలి అర్పించినా కానీ కోడిని కోసినా కానీ అది పాపం, ఇన్క్లూడింగ్ యేసుక్రీస్తు కూడా. అది వాళ్ళు చేస్తున్నారు అంటే దానికి బైబిల్కి విరుద్ధంగా చేస్తున్నారు. అది వాళ్ళకు ఏదో ఒకటి సృష్టించాలి, సైతాన్ స్వభావం, దుర్బుద్ధి. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే ఒక్క నిమిషం, మీరు ఎట్లా చెప్తున్నారు అంటే పాస్టర్లు అందరూ అట్లనే ఉన్నారు ఇప్పుడు తయారయ్యారు అంటున్నా. మీరు నిజంగా ఏదో ఇందా గొర్రెబిడ్డ అని చెప్పారు కదా, నిజంగానే గొర్రెబిడ్డ, ప్రాక్టికల్ గొర్రెబిడ్డ లెక్క కనిపిస్తుంది క్రైస్తవ సమాజం ఇతర మతాలకు. ఒక నిమిషం వినండి, మా హైందత్వంలో శ్రీనివాస గోవింద అనే ఒక పొద్దున్నే ఉదయం లేవగానే వినడానికి ఒక మంచి పాట ఉంటుంది, దాన్ని కాపీ కొట్టి ఇప్పుడు మీ వాళ్ళు ఏం పాడతారు తెలుసా? యేసయ్య గోవింద మరియమ్మ గోవింద. ఏందండి ఇది? అంటే మీకంటూ ఒక సంస్కృతి వినండి, ఇవన్నీ ఉన్నాయి అంటున్నా. డైవర్ట్ అవుతుందని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పింది చెప్పే జనాలకు ఇసుకిస్తారు. చూసే వాళ్ళు కూడా చాలా అది కరెక్ట్ లేదు అవన్నీ ప్రాక్టికల్ జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి కావాలి? హిందూ నిజమైన సువార్త ప్రకటించే వాళ్ళు ఇట్లా నాకు చెప్పేది, నిజమైన యేసు బైబిల్ బోధించే వాళ్ళు ఇట్లా వాళ్ళ కాపీలు కొట్టడం అవసరం లేదు. కొన్ని వేల పాటలు యేసుక్రీస్తు గ్రంథంలో ఉన్నాయి, దాదాపు 2,000-3,000 పాటలు గ్రంథాల్లోనే. సువార్తను చెప్పేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటల్లం ఓయమ్మ, పల్లె బతుకులు మార్చేటోళ్ళం ఓయమ్మ. చల్ మందులకు మేము మందులైతాము, బుడిగ జంగాలకు సంచులైతాము, ఎంత చెడ్డలైనా మంచిగా మారుస్తాం, మంచి మాటలు చెప్పి మందాలు కలుపుతాం. సువార్తను చెప్పేటోళ్ళం ఓయమ్మ, పల్లె పల్లె తిరిగేటోళ్ళం. ఇలాంటి పాటలు పాడతాం మేము. దేవుని యొక్క గొప్పతనాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటిస్తాం. ఇది మా పాట, ఇది మా ఆట. దేవుడు మాకు మా పరిశుద్ధ ఆత్మ నుంచి వచ్చిన పాట ఇది. అంతేగాని గోవింద గోవింద మాకు అవసరం లేదు. మా దేవుని ప్రకటించడం మాకు గొప్ప, మాకు వేరే దేవుడు. ఎవరు చెప్పారండి మీ దేవుని సువార్త ప్రకటించడం? ఎవరు చెప్పారు? అవసరం ఏముంది అంటున్నాం? మీ బైబిల్ గ్రంథం ఇంత పరిశుద్ధమైన గ్రంథం అయితే ఇంటికెళ్ళి మా దేవుడు గొప్పోడని ఎవడు మిమ్మల్ని చెప్పాల్సిన అవసరం ఏముంది అంటున్నా. మా దేవుడు గొప్పోడు అని చెప్పి చెప్పాలని చెప్పి మా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది హిందువుడైనా సరే, కరుణాకర్ సుగ్గునైనా సరే. కరుణాకర్ సుగ్గునాథ్ గురించి మేము ప్రార్థిస్తాం, క్రైస్తవులు ప్రార్థిస్తారు, రాధామనోహర్ దాస్ గురించి ప్రార్థిస్తారు. వీళ్ళందరికీ ఒక రోజు మోకాలు వంగి యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించండి అనే రోజు వస్తుంది. రాసి పెట్టుకోండి, ఈ లైన్ మీరు రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగుతుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథము బైబిల్లో చెప్పింది. ఇజ్రాయేలు ప్రపంచాన్ని ఓడిస్తుందని చెప్పి
ఇక్కడ ఈ ఛానల్ చెప్పకపోవచ్చు, చాలా ఛానల్ చెప్పినాయి. ఎందుకంటే ఎంత గొప్ప బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో వినండి, చూడు ఇజ్రాయెల్లో బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో ఇవాళ క్రైస్తవాన్ని ఎంత మంది నమ్ముతున్నారు? అక్కడ ఉన్న జనాభా ఎంత? ఇవాళ నమ్ముతున్న పర్సంటేజ్ ఎంత? ఎందుకు పడిపోయింది మరి మీ బైబిల్ అంతా పరిశుద్ధ గ్రంథమే అయితే? సార్ యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చి 2025 సంవత్సరాలు అయింది. యేసుక్రీస్తు రాకమునిపే మన దేశానికి తోమ గారు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 100% ఉండే. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 99% క్రైస్తవులు ఉండే. ఇప్పుడు 70% కూడా క్రైస్తవులు లేరు. అది వాళ్ళ ఇష్టం. పరిశుద్ధ గ్రంథమే అయితే ఎందుకు నమ్మరు దేవుని అంటున్నా? భారతదేశంలో మీరు వలస వచ్చి అమాయకమైన భారతదేశ ప్రజల్ని మత మార్పిడి చేసినట్టు ప్రేరేపిస్తున్నది మీ క్రైస్తవ సమాజం అని చెప్తా నేను. నౌకరమే ఎక్కడ ప్రేరేపించారు? మత మార్పిడికి ప్రేరేపిస్తుందా లేదా? పొద్దున్న లేస్తే మైకు పట్టుకొని ఒక పాంప్లెంట్ పట్టుకొని గ్రామ స్థాయిలలో క్రిస్టియన్లు ఎందుకు తిరుగుతున్నారు? అవసరం ఏముంది? క్రైస్తవ్యానికి విరుద్ధము. యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడు, నిజమైన దేవుడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, ప్రేమించే దేవుడు. చూడు నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను, ఒక కోడి తన రెక్కల కింద ఎలా అయితే కప్పుతుందో నిన్ను కప్పుతున్నాను, నువ్వు నా బిడ్డవు అని చెప్పి దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన జాలి గల దేవుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకు మాత్రమే మోక్ష మార్గం. వీళ్ళందరూ యేసుక్రీస్తుని అందరూ దూషించిన వాళ్ళు కూడా అందరూ ఒకరోజు ధవల సింహాసనం ముందు ఆయన తీర్పులో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. ఆయన తప్పకుండా శిక్ష విధిస్తాడు. సార్ యేసు ప్రభువే లేడు, బైబిలే కల్పితామని హైందవ సమాజం చెప్తే మళ్ళీ మీరు ఏదో ఒక రోజు యేసు ప్రభు మీద మోకరిల్లుతారు అంటున్నారు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ ఇంకో అంటారు డేట్. యేసుక్రీస్తు ప్రభులు డేట్ ఉంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే డేట్ వచ్చింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ఒక ఆయన అంటాడు హిందూ అది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎవరు లేదండి, సామాన్య శకం. మన రాముడు పుట్టక పూర్వం, రాముడు పుట్టిన తర్వాత పెట్టుకోవచ్చు కదా సార్ హిందూ సమాజము. నేను అట్లనే పెట్టుకోమని చెప్తాను. క్రీస్తును దానిలోకి తీసుకోరాదండి. ఇప్పుడు మన మహేందర్ సారు మన సూటేసుకోండు, నేనేమైనా అన్నమా? అది మన సంస్కృతి కాదు. అది మన మహేందర్ సార్ మంచిగా అది పంచ కట్టుకోమని చెప్పండి, మంచిదే కదా. కట్టుకుంటాడు, పంచ కట్టుకుంటాం, మేము బొట్టు పెట్టుకుంటాం. సంస్కృతి కాదు కదా. సిగ్నేచర్ స్టూడియో అని చెప్పి అది ఇంగ్లీష్ వాళ్ళు దేవుని బిడ్డలు సృష్టించింది. సిగ్నేచర్ స్టూడియో అని తెలుగులో పెట్టుకోండి, కాదనట్లేదు కదా. మరి ఎందుకు కదా? అది వ్యతిరేకం కదా, అంటే బైబిల్కి వ్యతిరేకం కదా. అది మీ హైందవ ధర్మానికి సంస్కృతంలో రాసుకోండి. మరి ఆ లెక్కను చూస్తే మీరు ఈ భారతదేశంలో ఉండదు, ఇజ్రాయెల్కి వెళ్ళిపోండి, అమెరికాకి వెళ్ళిపోండి. ఎలా అంటే మీరే అంటున్నారు భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు కదా. ఏమంటున్నారు? భారతదేశాన్ని సృష్టించింది యేసుక్రీస్తు ప్రభు. ఈ సమస్తము భూమిని చేసింది ఆయన. ఏమంటున్నారు? సమస్తం భూమిని చేసింది ఆయన, ఆకాశం చేసింది ఆయన కదా. భారతదేశాన్ని ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి మళ్ళీ ఆలోచన చేసి చెప్పండి. మీ నెంబర్ మేము స్క్రీన్. భారతదేశాన్నే కాదు, ప్రపంచంలో ఉన్న సమస్తము సృష్టించింది దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. మీకు అంటే పీక్ స్టేజ్లో ఉంది మీకు యేసు అనే పిచ్చి నరాల్లో ఎక్కిందంట. నేను బైబిల్ మొత్తం చదివిరా అన్న మీరు? చదివినా. ఏం పేరు మీ పేరు? నా పేరు జాన్ ముచ్చనపల్లి. ఓకే. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు మల్లయ్య. అంటే అమ్మగారి పేరు? అమ్మగారి పేరు కొమరమ్మ. మీ తాతగారి పేరు? తాతగారి పేరు కూడా మల్లయ్య. ఇంటి పేరు? ఇంటి పేరు ముచ్చనపల్లి. మల్లయ్య అంటే మరి హైందత్వంలో ఉన్న పేరు కదా అది. నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా ప్రవర్తన అంటే మీ పూర్వీకులు హిందువులు అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తారు? అవును, యాక్సెప్ట్ చేస్తాను. హిందువులు. మీ నాన్నగారు కూడా హిందువే? ఇప్పటికీ క్రిస్టియానిటీలో ఉన్నారా? నాన్నగారు హిందువేనా? నాన్నగారు బాప్తిసం తీసుకున్నారు, అమ్మ కూడా బాప్తిసం తీసుకుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, నేను తీసుకోండి అని చెప్పి బలవంతం చేయలే. నా ప్రవర్తన ద్వారా, నా మార్పు ద్వారా. ఒకప్పుడు తాగుబోతాను. ఇప్పుడు మీరు రేపు పొద్దున ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తారు అనుకోండి, సర్టిఫికేట్ లో ఏమని పెడతారు మీరు? నాది BCCA అని ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. అంటే హిందూస్ అని పెడతారా, క్రిస్టియన్స్ అని పెడతారా? ఎట్లా పెడతాను, ఇది పెట్టుకోవాలి. భారత రాజ్యాంగం. మీ నాన్నగారి పేరు మల్లయ్య, మళ్ళీ క్రిస్టియన్ అని పెట్టుకుంటారు. మీరు మాత్రం జాన్ మంచిగా
పాస్గా పెట్టుకున్నారు. మా నాన్నగారి పేరు మార్చమని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను పెట్టకపోయారు మల్లయ్య పాలో జాన్ పాలో మీ నాన్న ఏదైనా కూడా పేరు ఏదో పెట్టుకోవచ్చు. పాలో గీలో పెట్టుకోరు. పేరు పెట్టుకోవచ్చు, పేరులో ఏం లేదు, దేవునిలో ఉంది కానీ నేను శక్తి. అక్కడికి దేవునిలో ఉంది శక్తి కానీ పేరులో లేదు. పేరులో ఏం లేదన్నప్పుడు ఇదే యేసు ప్రభుని మీరు అనుకునే యేసు ప్రభునే యేసు అని ఎందుకు పిలవాలి? శివుడు అని పిలవచ్చు కదా, రాముడు అని పిలవచ్చు కదా అంటున్నా. మీకు నా లాజిక్ అర్థం. పేరులో ఏం లేదని మీరే అంటున్నారు. మళ్ళీ శివుడు అని పిలవండి. ఈ 2 అక్షరాలు ఎందుకు పిలవాలి? శివుడని ఎందుకు పిలవాలి? సృష్టికర్త అయిన దేవుడు, లోక రక్షకుడు, అరే సర్వాంతర్యామి, రాముడు అని పిలిస్తే మీకు ఏమొచ్చింది? శివుడు అని పిలిస్తే మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? మీరు బలవంతంగా రుద్దుతున్నారు. ఎవరు? మీరు ఎందుకు బలవంతంగా శివుడని పేరులో ఏం లేదని మీరే అన్నారండి. పేరులో ఏం లేదన్నప్పుడు సార్ అది ఒక హిందూకు సంబంధించిన ఒక వర్డ్ అన్నప్పుడు మేము అంటే మీరు హిందూ దేశంలో నివసిస్తూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ హిందూ దేశానికి వత్తాసు పలకకుండా, అంటే ఆ హిందూ పదం కాబట్టి మీరు దాన్ని వెలివేసిరా, వ్యతిరేకిస్తారా? ఎట్లా? సర్వ సృష్టికి అధిపతి, సమస్తం చేసినటువంటి దేవుడు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, మా అమ్మ నాయన నిన్న అమ్మగా నాయన వీళ్ళు కాదు వేరే వాళ్ళు అంటే అమ్మ నాయన ఒప్పుకుంటారా? మనల్ని సర్వాంతం కరుణాకర్ సుగ్గురకైనా ఏ రాధా మనోహర్ దాస్కైనా మీకైనా నాకైనా దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇంకా మళ్ళా ఈ కులం మార్చుకోరు, ఇంకా లేకపోతే మతం మార్చుకోరు, మీరు మతాన్ని నమ్ముకురు, కులాన్ని నమ్ముకురు అనేది ఇది ఒక మినిమం కామన్ సెన్స్ లేని క్వశ్చన్. అది అసలు దానికి సమాధానమే లేదు. జనగణమన వాడతారా? వాడతారు, 100% వాడతారు. రోజు వాడమని వాడతా. వందే మాతరం అంట, జై భారత్ అంట, జై హింద్ అంట, జై హింద్ అంటారా? అంట ఐ లవ్ మై ఇండియా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియన్స్, ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంట రోజు అంట. జై ఇండియన్స్ అంటారా? జై ఇండియన్స్ అంటాను. ప్రైజ్ ది లార్డ్ అంటారా? అంటాను. జై శ్రీరామ్ అంటారా? అరే నవ్వకండి. అరే జై హింద్ అంటారు, మీరు ప్రైజ్ ది లార్డ్ అంటారు. కాంట్రవర్సీకి తీసుకొని రాకండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్ అని తప్పే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని నామానికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, దేవుని నామానికి మహిమ, అంతే అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, అల్లాహు అక్బర్. సార్ జై శ్రీరామ్ చెప్పండి. సార్ 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 మీకు మీ కంఫర్ట్, మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచాడు. వినండి, నేను సార్ సార్ మిమ్మల్ని కంఫర్ట్ జోన్ లో ఉంచడం వినండి సార్ ప్లీజ్. ఈ బైబిల్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బైబిల్ని చూసే సేమ్ యాస్టీస్గా బైబిల్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను చూసే, న్యాయాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ధర్మాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని చూసే, దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సారాంశాన్ని క్రోడీకరించి పిన్ టు పిన్ రాజ్యాంగాన్ని రచించాడు. మనకు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. మన మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ క్రిస్టియానిటీ గురించి గొప్పగా చెప్పుకోనే కానీ ఒక మతాన్ని, ఒక వేరే మతాలను కానీ వేరే సంస్కృతులను కానీ మనం అసహ్యంగా మాట్లాడొద్దు, ఎవరిని దూషించొద్దు. లేదు మీరు అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా, బట్ ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ గురించి అట్లా లేదు అంటున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, దేవుని మంచి మాటలు చదవండి, మా యేసుదేవుడు గొప్ప దేవుడు అంటారు. మీ యేసుదేవుడు గొప్ప దేవుడు అని ఎవడు అడిగిండు? నువ్వు పోయి చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే చెప్తే చెప్పినావు, మీ దేవుడు గొప్పడని నువ్వు చెప్పాల్సిన, అంటే ఇతర దేవుళ్ళు మంచోళ్ళు కాదన్నట్ట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటున్నా. అది చెప్పండి. సరే సరే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఆన్సర్ చెప్తాను. యేసుదేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఏదో గల్లికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పల్లెకి వెళ్ళి చెప్పాను. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఎలా బతకాలి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాసిందిరా తమ్ముడు, బైబిల్ బాగా చదువుకో అన్నాడు. ఇంకొక తమ్ముడు వచ్చాడు మా స్టూడియోకి. ఇంకొక తమ్ముడు వస్తే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, ఆయన లోకరక్షకుడు, నిజమైన దేవుడు అని చెప్పి చెప్తున్నాను. ఆయనకి ఇష్టం ఉంటే నమ్ముకుంటాడు, ఇష్టం లేకపోతే నమ్ముకో. ఇప్పుడు మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, దేవుడిని మతం మార్చుకోమని చెప్తే మార్చుకుంటారా చెప్పండి. అరే అట్లా ఎందుకుంటారు అంటున్నా. అంటే మీరు జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని, జనాల వీక్నెస్ పాయింట్ పట్టుకొని ఎవరైనా కూడా డబ్బులు ఇచ్చే మతం మారకండి. ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో డబ్బులు ఇచ్చి మతం మారకండి. మతం అనే అదే వినండి సార్ నేను చెప్తా. అసలు మతం అనేది లేదు, కులం అనేది లేదు. కులము మతాలు అనేది మనుషులు సృష్టించుకుంది. ఈ కుల మతాలు ఇవన్నీ రాజకీయ ఏదో మతం ముసుగు, రాజకీయం రంగు ఏదో ఒక సామెత ఉంది. సో ఈ మతం అనే ముసుగులోకి రాకండి. యేసుక్రీస్తు మీతో మాట్లాడినట్టయితే, యేసుక్రీస్తు మీలో నివసిస్తే, యేసుక్రీస్తు ప్రభువు దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించండి మీతో మాట్లాడితేనే
యేసుక్రీస్తుని నమ్ముకోండి కానీ పొరపాటున కూడా ఇప్పుడు మతం మారిండు, ఇప్పుడు ఎవడో బీదవాడు వచ్చిండు డబ్బులకు ఆశపడి మతం మారిండు, మళ్ళీ హిందువులోకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏముంది? ఇప్పుడు చాలామంది కరుణాకరు, రాధా మనోహర్ దాసు, చాలామంది క్రైస్తవులను ఒక 10-20 మందిని హిందువుల నుంచి క్రైస్తవులకు వస్తే హిందువులోకి మార్చారు కదా, అట్లా మారడానికి గ్యారంటీ ఏముంది? ఆ దేవుని ప్రేమను రుచి చూసిన వాడు మాత్రమే, ఆ దేవుని ప్రేమను ఎరిగిన వాడు మాత్రమే. నాకెందుకు మీ దేవుని ప్రేమ రుచి చూపిస్తలేడు? అమాయకుడైన ప్రజల్ని వాళ్ళ అవసరాలని మీ ఆసరాగా మార్చుకొని మతం మారేటట్టు చేస్తున్నారు. నాతో అదేనా మీరు మాతో వస్తే ఒక 40 days ఉంచుకుంటాను, దేవుని రుచి చూపిస్తాను, దేవుడిలోకి మాట్లాడలోకి ఒకటే రోజు. అరే మీరు మాట్లాడాలి కదా దేవునితో, అట్లా చెప్పండి. దేవునితో మాట్లాడాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడా, లోకరక్షకుడా, సర్వాంతరామ, సర్వసృష్టికి అధిపతి, ఆయన ఉత్తుత దేవుడా, లేకపోతే ఏదో అంటే 40 రోజులు నేను మీతో ఉంటే దేవునితో మాట్లాడిస్తారా? 100% దేవునితో మాట్లాడిస్తారా? 100% మాట్లాడిస్తా. నిజమైన గొర్రెబిడ్డ లెక్క కనిపిస్తారు. నేను 40 రోజులుగా 400 రోజులు మీతో ఉంటా. యేసు ప్రభుత్వం నాతో మాట్లాడి, అవసరమైతే వాట్సాప్ ఫోన్ మాట్లాడండి, మెసెంజర్ లో మాట్లాడండి, ఎట్లా మాట్లాడిస్తారు? ఎవరికి చెప్తారు సార్ ముచ్చట్లు? మీరు ఎవరికి చెప్తారు స్టోరీలు? నేను కూడా మారాను కాబట్టి తప్పకుండా మీరు మారుతారు. ప్రతి ఒక్కరు ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది, ఆయన సృష్టికర్త అని చెప్పి తప్పకుండా. బైబిల్ మీరు మొత్తం ఎవరైతే బైబిల్ విమర్శించారో, ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ బైబిల్ ని విమర్శించడానికి పర్టికులర్ గా చూస్తారు. బైబిల్ ని విమర్శించడానికి పర్టికులర్ గా ఎవరు కలిసి రాని అవసరం లేదు. బైబిల్ ని విమర్శించాలంటే పాస్టర్లు సరిపోతారు, బైబిల్ ని విమర్శించాలంటే క్రిస్టియన్లు. మీరు చేసే కార్యాచరణలో మీరు చేసే పనులు తెలిస్తే అర్థమైపోతాయి బైబిల్ ఎంత మంచిది. ఎవరు అంటే మీ క్రైస్తవ సమాజం అని అంటే ఇప్పుడు మీరు రిప్రజెంటేటివ్ గా ఉన్నారా లేదా? మీరు ఎవరికి రిప్రజెంటేటివ్ ఉన్నారు? ఇప్పుడు బైబుల్ చెప్పింది ఏది చెప్పినా, బైబుల్ కి విరుద్ధంగా ఏది చెప్పినా వాడు తప్పు క్రైస్తవుడే. బైబుల్ చెప్పింది యాక్సెప్ట్ చేస్తారు కదా, ఉన్నారని. బైబుల్ చెప్పింది చెప్పి ఎవరైతే చెప్తారో వాళ్ళు క్రైస్తవులు. దేవుని ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఆయనని మహిమపరిచే వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. అందుగురించే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే, దేవా యేసయ్య నీ నామం పేరిట అనేక అద్భుతాలు చేయలేదా, టచ్ టచ్ అని అంటే పడగొట్టలేదా అని చెప్పి అంటారు. ఒరే నాయనా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు కాదు క్రైస్తవులు అంటాడు దేవుడు. అనేక అద్భుత కార్యాలు చేయలేదా, అనేక టచ్ అని చెప్పి వెళ్ళగొట్టలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, గొప్ప కార్యాలు చేయలేదంట, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అందుగురించే దేవుని చిత్తాన్ని ఏంటి, దేవుని పరిశుద్ధత ఏంటి, దేవుని ప్రణాళిక. మీరు బాప్తిజం తీసుకునే కంటే ముందు హిందూ అని చెప్తున్నారు. రామాయణం, మహాభారతం లేదంటే ఇట్లా ఏమైనా చదివిరా? ఐడియా ఉందా మీకు? చదివిన సబ్జెక్ట్ తెలుసా అంటే? తెలుసు. ఓకే, ఏంది ఇప్పుడు రామాయణానికి బైబిల్కి లేదంటే మహాభారతానికి బైబిల్కి ఏంది వ్యత్యాసం, ఏంది డిఫరెన్షియేట్ అంటే? ఏంది డిఫరెన్స్ అంటే వీక్షకులు కూడా గమనించాలి. ఇదేదో కాంట్రవర్సీ అని చెప్పి నిజాలు తెలుసుకొని పరిశీలించి మీరు నా మీద ఏదన్నా చేయాలనుకున్నా, నన్ను చంపాలనుకున్నా ప్రాబ్లం లేదు, నేను చచ్చిపోతే మంచిగా దేవుని రాజ్యంలో ఉంటాను. మరి జల్దీ చచ్చిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకుంటారు? బలవంతంగా చచ్చిపోవడం పాపం అన్న. ఇప్పుడు నాకు మీకు ఇష్టం కదా దేవుని రాజ్యంలో బతకడం, మీకు ఇష్టమైనప్పుడు వెళ్ళిపోండి. ఇక చంపేయండి, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు అని చెప్పి చంపేయండి, హ్యాపీగా వెళ్ళిపోతాను. సార్ మీరు నాకు ఏమన్నారు? మీరు చాలా తెలివిగా మాట్లాడుతారు. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అన్నారు. మరి ఇక్కడ ఉండి బతికి ఇబ్బంది పడ్డాం కంటే చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండండి. బలవంతంగా చనిపోవడం అది ఆత్మహత్య కింద అవుతుంది. అది మన గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు, అది చట్టానికి వ్యతిరేకం. ఎవరో నేను యేసుక్రీస్తు, ఇప్పుడు నేను ఒడిస్సా వెళ్తున్నాను చెప్పాను సండే రోజు. ఒడిస్సా వెళ్తే ఎవరన్నా మత ఛాందసవాదులు ఇంకెవరో వచ్చి నన్ను చంపితే అప్పుడు నేను 100% పరలోకి వెళ్తాను. నా అంతలో నేనే బలవంతంగా చనిపోయి పరలోకానికి వెళ్తే అది దేవుడు కూడా సహించాడు, నరకానికి పంపిస్తాడు 100%. నరకానికి వెళ్ళిపో అంటాడా? 100% అంటాడు. అరే నేను నీకు చెప్పింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది అని చెప్పి తప్పకుండా తిడతాడు. ఆడిపోయినాక దేవుడు మీరు క్వశ్చన్ని మళ్ళీ డైవర్ట్ చేశారు. నేను రామాయణానికి మా తేడా ఏందంటున్నా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనిషి పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, మట్టిలోంచి. మన మొదటి గ్రంథము మొదటి వచనంలో మీ దగ్గర ఏమైనా బైబిల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనిషిలోంచి ఆది యందు దేవుడు భూమాకాశాలను సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలమైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అలర్చున్నాడు. అయితే యేసుక్రీస్తు దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు మనిషి మట్టిని చేసి జీవం గల ఆత్మను
ఊదితే అది జీవాత్మ అయింది. మనిషి కూడా మనిషి. ఒక మాట, లెట్ మీ కంప్లీట్. చెప్పు. ఒక మాట, దేవుడి స్వరూపంలోనే సృజించిండు. ఒకడేమో కోతి నుంచి వచ్చింది అంటాడు, ఒకడేమో బర్రెల నుంచి వచ్చిన్నాడు, ఒకడేమో గొర్రెల నుంచి వచ్చిండు. దేవుడు కూడా దేవుని స్వరూపంలో ఇది నేను చూడలే, మామూలు చెప్తలేరు మీరు అసలు. చాలా బాగా చెప్తున్నారు. దేవుని సార్ మీరు మానవ సృష్టి ఎట్లా జరిగిందంటే మీరేమో వ్యంగ్యంగా కోతి నుంచి వచ్చింది అంటున్నారు, ఎలుగుబండి నుంచి వచ్చింది అంటున్నారు అని అంటున్నారు. చదవండి ఇంకా అందులో బైబిల్లో ఉన్న ఆణిముత్యాలన్నీ బయటికి తీయండి చూద్దాం. ఒక్క ఆణిముత్యం చాలు. మొత్తం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు స్వాతిముత్యం అండి. స్వాతిముత్యం అనుకోండి, ఇంకా ఏ ముత్యం? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగాను. సమస్తము ఏది కరుణాకర సుగ్గునైనా మీరైనా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పుట్ట ఆయన లేకుండా ఏది కలగలేదు. ఓకే, ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానికి గ్రహింపకుండను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చేటకు అతడు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన లేకుండా సమస్తం ఆయన మోది. ఆది యందు వాక్యం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే వాక్యము, బైబిల్ అంటేనే దేవుడు. 2 అంచెల ఖడ్గం అని చెప్తుండు. చాకు ఇట్లా ఉంటుంది, ఇక్కడనే క్వశ్చన్ ఉంటుంది, ఇక్కడ ముందు ఉంటుంది. 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 అంచెల ఖడ్గం. వేసేస్తాడు కావాలనుకుంటే. ఇప్పుడు వేసేయడానికి రాలేదు దేవుడు, ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. కరుణాకర సుగ్గునైనా ఎవరైనా విమర్శించ ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఎవరినైనా సరే ప్రేమిస్తూనే ఉన్నాడు. 2 చేతులు చెప్పి, అయ్యా కరుణాకర్ బిడ్డ, అయ్యా ఇంకేం పేరు ఆయన పేరు, రాధామోహన్ దాసు బిడ్డ, నువ్వు కూడా నేను సృష్టించిన వాడివే బిడ్డ, నీకు ఆత్మని కలగజేసిన వాడిని నేనే, నీకు ప్రాణం కలగజేసిన వాడిని నేనే, రా నా దగ్గరికి అంటే 2 చేతులు చాపి ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏం చెప్తారండి యేసు ప్రభు యొక్క గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు యాజ్ ఇంటలెక్చువల్? ఒక పాట పాడి దేవుని యొక్క గొప్పతనం చెప్పచ్చా? ఒక పాట ఏంది, 2 వాడండి ఛానలే. రాజులెవ్వరు లేరు, శూరులు సాటి రారు, రాజులెవ్వరు లేరయ్యా నా యేసయ్యా, శూరులు సాటి రారయ్యా. రాజులెవ్వరు లేరయ్యా నా యేసయ్యా, శూరులు సాటి రారయ్యా. బబులోను దేశమందున బబులోను దేశమందున భక్తులు 3 బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే రాజు రమ్మని పిలువలేదా? ఓ భక్తుడా రాజు కలను తెలుపలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు భక్తుడా. ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు ఐగుప్తు దేశమందున యోసేపు పాపము చేయనందున షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఒక బొమ్మకు ముఖం అని చెప్తారు. నెబుకద్నెజర్ అనే రాజు, ఆ రాజు బొమ్మకు ముఖం అంటాడు. బొమ్మకు ముఖం అంటే బొమ్మకు ముఖం అంటే మొక్కరు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిలో పడేస్తాడు. అగ్నిలో పడేస్తే మేము బొమ్మకు మాత్రం మొక్కము, అగ్నిలో పడిపోతామని అగ్నిలోకి వెళ్ళి దేవుడే అగ్ని అయ్యి వాళ్ళని కాపాడతాడు. అందుగురించే ఈ లోకంలో మనం ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ప్రశాంతంగా బతకాలన్నా, మనం పీస్ఫుల్గా ఉండాలన్నా, సృష్టికర్త అయిన జీవం గల ఆత్మ మనలో ఉంటే మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఆయన మనకి శాంతిని ఇచ్చడానికి వచ్చాడు. ఒక కుల మతాల మధ్యన అంటే నిజమైన క్రైస్తవం అంటే మీరు చెప్పేటట్టు ఉండాలి తప్ప ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి వాటిని అయితే నమ్మే ప్రసక్తి లేదని చెప్తున్నారు మీరు, అంతేనా? ఒకరికి న్యాయాన్ని పంచడానికి వచ్చాను. క్రైస్తవ్యం అనేది ఒక బూటకం, బైబిల్ అనేది ఒక నాటకం, యేసు ప్రభు అనేది ఒక కల్పితం అని చెప్తా నేను. హైందవ సమాజం అంతా కూడా అదే నమ్ముతుంది, మీరు కూడా అదే నమ్మి హైందవ సమాజంలోకి వస్తే
చాలా బాగుంటుంది యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద రక్తం చిందించాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు మూడవ రోజున మృత్యుంజయుడే లేచాడని చెప్పి 300 ఆధారాలు సైంటిఫిక్ ప్రూఫ్ చేయమైంది. లేదు అని చెప్పి ఒక్క ప్రూఫ్ చూపించిన, లేదు అని చెప్పి ఒక్క ప్రూఫ్ చూపించిన నేను హిందూ ధర్మంలోకి కలిసిపోతా. ఓపెన్ ఛాలెంజ్. యేసుక్రీస్తు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ చూపించినా కూడా, తక్కువ కావచ్చు, మీరు ఎక్కువ చెప్తున్నారు. ఒక్క పాయింట్ నెక్స్ట్ ఒక హైందవ సోదరుతోటి ఇదే ఛానల్లో ఒక డిబేట్ ప్లాన్ చేద్దాం. దాన్ని మీరు స్వీకరిస్తారా? ఆన్ రికార్డ్ చెప్పండి. 100% ఆన్ రికార్డ్. రైట్, చెప్పండి. ఒక పాట పాడండి. మీరు పాటలు అంటే బాగా ఇష్టం ఉన్నట్టు. ధనధాన్య రాసులైనా ఈ ధరణిలో మేడలైనా తులతూగునట్టి సంపదలెన్నున్నా నీకు సమము రావయా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండలేను. నా ప్రాణ ప్రియుడా యేసు, నా సర్వస్వం నీవేనయా. నీ కొరకు నిలచి ప్రకాశించునట్టు నాలో నవసించుమా. సూపర్. థ్యాంక్ యూ సార్. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళకి చాలా అద్భుతంగా పాడారు. వాస్తవంగా మేమే మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న కొంత అంశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడడానికి ఇంత దూరం వచ్చారు. మీరు దాదాపు 1.5 గంటల నుంచి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే జాన్ గారు, నిజంగా ఉన్న బైబిల్ ఒక గొప్పతనం కంటే అబద్ధమే ఎక్కువ పోర్ట్రేట్ అవుతుంది. క్రైస్తవ సమాజంలో ఇది కొంత ఎక్కువ ఉంది. సో మీలాంటి ఇంటలెక్చువల్స్ లేదంటే మీలాంటి థెరఫిక్ పర్సన్స్ దీన్ని అరికట్టాల్సినంత అవసరం ఉంది. మీ వంతుగా భగవంతుడు మీకు ఇంకా ఆరోగ్యాలు, ఇంకా ఆయుష్ ఎక్కువ ఇవ్వాలి, బలం ఇచ్చి నిజాన్ని ఇంకా ప్రేరేపించాలని చెప్పి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నాను. మీరు కూడా స్థానంలో ఉండాలని, ఇట్లాంటి స్టూడియోలు ఇంకా 10 పెట్టాలని చెప్పి, ఈ దేశాన్ని అమెరికా లాంటి దేశంగా తయారు చేయాలని, మంచిగా మీ ఆరోగ్యాలతో మీ స్టూడియో మహేందర్ సారు, మీరు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మంచిగా ఉండాలని చెప్పి, మంచిగా బిజినెస్ చేయాలి, మంచిగా డబ్బు సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మన భారతదేశం గొప్పది, మన భారతీయ సంస్కృతి గొప్పది, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. స్టూడియో పిలిపించినందుకు ప్రతి ఒక్కరికి, కెమెరామెన్, ప్రేక్షకులకు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. జాన్ ముచ్చనపల్లి గారు భవిష్యత్తులో కూడా డిబేట్లో పాల్గొనబోతా ఉన్నారు. ఆన్ రికార్డ్ వారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిర్రు. సో చూద్దాం. ఫైరింగ్ ఇంటర్వ్యూ అప్కమింగ్ సూన్లో రాబోతుంది. దానికోసం వేచి చూడాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.